ఆదిత్య ఆనందికి కాల్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు. ఆనంది ఏమైంది? అమ్మ సడన్గా ఇంటికి వచ్చింది. అమ్మతో పాటు నువ్వు రాలేదు. వచ్చి వెంటనే డోర్ వేసుకుంది. ఏమైంది? అమ్మకి ఎవరికైనా ఏమైనా జరిగితేనే కానీ అలా ఉండదు. అమ్మని నేను ఎప్పుడు అలా చూడలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే మీ అమ్మ మీకేం చెప్పలేదా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆదిత్య మాత్రం లేదు, ఏమైందో అందుకే నీకు కాల్ చేశాను. నువ్వు నీ గురించి అడిగితే చిన్న పని ఉంది, తర్వాత వస్తుంది అని చెప్పింది. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే ఆదిత్య గారు మీకు జరిగిందంతా చెప్తాను అని చెప్పి అంటుంది. ఇంతలో నర్సు వచ్చి మేడం ఇదిగోండి ఇవి తీసుకోండి అని చెప్పి అలేఖ్య నగలు ఇస్తుంది. దాంతో ఆనంది అయితే ఆదిత్య గారు మీతో నేను తర్వాత మాట్లాడతాను, ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో ఆదిత్య అయితే ఆనంది ఆగు ఆనంది, ఏమైంది అన్నా సరే పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తుంది. ఇక ఆనంది ఆ నగలు తీసుకొని ఏంటివి అని చెప్పి అడుగుతుంది. మేడం మీ సిస్టర్ నగలు ఇవి, ఇందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటే మమ్మల్ని అడగండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్పి నర్స్ ఇస్తుంది. ఇక అవి చూసి ఆనంది అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పెళ్లి కూతురులా ఉంది, పెళ్లి ఇష్టం లేక తప్పించుకొని వస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి గురించి ఎంత వెతుకుతున్నారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర సునంద ఆదిత్య కూడా కంగారు పడుతూ ఉంటారు. అసలు ఏమైందో ఏంటో అని చెప్పి సతమతం అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.